మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఈసారి మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టేటప్పుడు నేను చెప్పినట్లు పెట్టండి. మీకు కన్ఫామ్గా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఒక 2500 కానీ 3000 కానీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. కాకపోతే నేను చెప్పినట్లు మీరు పెట్టాలా. మీరు మొబైల్ ఫోన్ నేను చెప్పే విధంగా మీరు కింద మొబైల్ ఫోన్ పెడితే మీకు కన్ఫామ్గా మీరు ఏ మొబైల్ ఫోన్ తీసుకున్నా, మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ రెడ్మీ కానీ, వివో కానీ, ఓప్పో కానీ, పోకో కానీ, రియల్మీ కానీ, ఏ మొబైల్ ఫోన్ ఉన్నా కానీ ఆ మొబైల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఒక 6000 పోతే మీకు ఒక 2000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా మనీ అయితే యాడ్ అవుతుంది మీ ఓల్డ్ మొబైల్ ఫోన్కి. సింపుల్గా నేను ఒక 2 నిమిషాలు వీడియో చెప్పేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి, ఓకేనా? ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ ఉన్నా, రెడ్మీ కానీ, ఓప్పో కానీ, పోకో కానీ, రియల్మీ కానీ, ఏ మొబైల్ ఫోన్ ఉన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. నార్మల్ టైంలో అంటే ఇప్పుడు రెడ్మీ మొబైల్ ఫోన్ కానీ, రియల్మీ మొబైల్ ఫోన్ కానీ, పోకో మొబైల్ ఫోన్ కానీ ప్రజెంట్ ఇప్పుడు అవి ఎప్పుడైనా సరే పోకో మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాలా, పోకో మొబైల్ ఫోనే తీసుకోవాలా. రెడ్మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాలా, రెడ్మీ మొబైల్ ఫోనే తీసుకోవాలా. అలా తీసుకుంటే రియల్మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాలా, రియల్మీ మొబైల్ ఫోనే తీసుకోవాలా. అలా తీసుకుంటే మీకు ఆ మొబైల్ ఫోన్కి 2000 కానీ 2500 కానీ డిస్కౌంట్ వస్తుంది, ఓకేనా? కావాలంటే చెక్ చేయండి మీరు, ఓకేనా? ఫస్ట్ ఒక రెడ్మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి. ఒక 20000 కానీ 25000 మొబైల్ ఫోన్ కానీ మీది ఒక రెడ్మీ మొబైల్ ఫోన్ ఉందనుకొని ఆ మొబైల్ ఫోన్ మాల్ పెట్టండి. నార్మల్గా మొబైల్ ఫోన్ ఒక 6000 పోతే మీకు ఒక 8000 కానీ 8500 కానీ 2500 డిస్కౌంట్ అయితే వస్తుంది, ఓకేనా? ప్రజెంట్ ఇప్పుడైతే రెడ్మీ మొబైల్ ఫోన్కి, రియల్మీ మొబైల్ ఫోన్కి కొన్ని మొబైల్ ఫోన్కి ఉన్నాయి, పోకో మొబైల్ ఫోన్కి కొన్ని మొబైల్ ఫోన్కి ఉన్నాయి, ఓకేనా? మీరు ఏ మొబైల్ ఫోన్ అయినా సరే కానీ వెయిట్ చేయండి. ఇప్పుడైతే మిగతా మొబైల్ ఫోన్కి లేవు. OnePlus కానీ, సామ్సంగ్ కానీ, ఐక్యూకి కానీ, వివో మొబైల్ ఫోన్ కానీ ప్రజెంట్ అయితే లేవు. వీళ్ళు ఎప్పుడు ఇస్తారంటే డిస్కౌంట్ వీళ్ళ ఓల్డ్ మొబైల్ ఫోన్ మీ దగ్గర ఓప్పో కానీ, వివో కానీ, సామ్సంగ్ కానీ ఇలాంటి మొబైల్ ఫోన్ ఉంటే ఇప్పుడు మాత్రం ఎక్స్చేంజ్ పెట్టద్దండి. ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఆఫర్స్ కానీ పెద్ద పెద్ద ఆఫర్స్ ఉంటాయి కానీ అప్పుడు కన్ఫామ్ అయితే ఎక్స్చేంజ్ పెట్టండి. అప్పుడు ఎక్స్చేంజ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సామ్సంగ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాలనుకున్నారు, మీ మొబైల్ ఫోన్ ఇప్పుడు ఒక 7000 చూపిస్తుంది. అదే మీరు ఆఫర్ టైంలో పెడితే, మీరు అబ్జర్వ్ చేసి ఆఫర్ టైంలో పెడితే ప్రైస్ ఏమో 7000 చూపిస్తుంది. మీకు దాని కింద డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే 2500 3000 కానీ యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు కాదు, ఆఫర్ టైంలో. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే మీరు ఏ మొబైల్ ఫోన్ వాడుతుంటే మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఏ మొబైల్ ఫోన్ ఉంటే ఆ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి కొత్త మొబైల్ ఫోన్ ఆ కంపెనీ మొబైల్ ఫోనే తీసుకోండి. ఆ కంపెనీ మొబైల్ ఫోన్ తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా అయితే డబ్బులు వస్తాయి. నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది అనుకున్నా. మీ దగ్గర సామ్సంగ్ మొబైల్ ఫోన్ ఉంటే మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఫోన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్ ఉంది, మీరు ఎక్స్చేంజ్ లో ఓల్డ్ మొబైల్ ఫోన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్ పెట్టి ఎక్స్చేంజ్ లో కూడా మీరు కొత్త మొబైల్ ఫోన్ సామ్సంగ్ మొబైల్ ఫోనే పెడితే మీకు 2500 కానీ 3000 కానీ డిస్కౌంట్ యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు కాదు, నార్మల్ టైంలో కాదు, ఆఫర్ టైంలో. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ మొబైల్ ఫోన్ వాడుతుంటే ఆ మొబైల్ ఫోన్ కొంచెం 20000 కానీ 30000 మొబైల్ ఫోన్ కానీ పెట్టుకొని అంటే లైక్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు ప్రైస్ చెక్ చేయండి. అంటే నార్మల్ టైంలో డిస్కౌంట్, నార్మల్ టైంలో ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత ఇస్తారు, ఆఫర్ టైంలో ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత ఇస్తారు మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. డిస్కౌంట్ ఎప్పుడైనా ఆఫర్ టైంలో అయితే కన్ఫామ్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారన్నమాట ఆఫర్స్కి. ఏవి మొబైల్ ఫోన్ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే ఎక్స్చేంజ్లో మీ ఓల్డ్ మొబైల్ ఫోన్కి 2500 కానీ 3000 కానీ డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారు. మీరు అప్పుడు కన్ఫామ్ అయితే ఎక్స్చేంజ్ పెట్టుకోండి, ఓకేనా? సో అందుకోసం మీరు ఇప్పుడే చెక్ చేయండి. ఇప్పుడే చెక్ చేసి వెయిట్ చేయండి, ఆఫర్ వరకు వెయిట్ చేయండి. రోజు చెక్ చేయండి ప్రైస్. ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ 6000 పోతుంది మీకు ఒక 2500 కానీ 3000 కానీ డిస్కౌంట్ యాడ్ అయినప్పుడు వెంటనే ఆ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి, ఓకేనా? సో మీరు అనుకోవచ్చు మా మొబైల్ ఫోన్ బాగాలేదు అవన్నీ నెక్స్ట్. మీరు ఫస్ట్ మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి. వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోండి. మీకు నచ్చిన ప్రైస్ అయితే ఇవ్వండి, లేకుంటే వద్దంటే మీరు మీ మొబైల్ ఫోన్ తీసుకోండి, వాళ్ళ మొబైల్ ఫోన్ తీసుకుంటారు. నేను చెప్పేది ఒకటే, మీరు ఏ మొబైల్ ఫోన్ వాడుతున్నా ఇప్పుడు ఎక్స్చేంజ్ పెట్టద్దండి. ఇప్పుడు చెక్ చేయండి మీ మొబైల్ ఫోన్ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎంత పోతుంది ఇప్పుడు చెక్ చేయండి. చెక్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. ఆఫర్ టైంలో కూడా చెక్ చేయండి. ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్కు డిస్కౌంట్ యాడ్ అవుతుందో అప్పుడు వెంటనే మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓల్డ్ మొబైల్ ఫోన్ ఏదైతే ఎక్స్చేంజ్ పెడుతున్నారో కొత్త మొబైల్ ఫోన్ ఆ కంపెనీ మొబైల్ ఫోన్ తీసుకోండి. ఆ కంపెనీ మొబైల్ ఫోన్ తీసుకుంటే మాత్రమే మీకు 2500 3000 కానీ డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఎక్స్చేంజ్ పెట్టే సమయం అయితే కాదు. వెయిట్ చేయండి, లైక్ చేసి పెట్టుకోండి, చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అయితే మంచి రేట్ పోయినప్పుడు తీసుకోండి, ఓకేనా? దయచేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీలైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోదండి, ఓకేనా?